Hi everyone, I am D. Srinivas, the Director of Basara Institute, హైదరాబాద్. బాసరా ఇన్స్టిట్యూట్ గురించి మీకు అందరికీ తెలిసిందే, డిఎడ్ బిఎడ్ చేసిన అభ్యర్థులకు తెలిసిందే. ఈరోజు ఇంతవరకు మేము ఆఫ్లైన్లో నెంబర్ 1గా ఉన్న సంస్థ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ కరోనా వల్ల ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్లో కూడా రావడం జరుగుతుంది. ఆన్లైన్లో ముందుగా ఈరోజు గురుకుల ఉద్యోగం సాధించడం ఎలా, గురుకుల ఫస్ట్ ఆల్రెడీ ఫ్రెష్గా రీసెంట్గా బిఎడ్ అయిపోయిన అభ్యర్థులు తెలంగాణలో ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ ఏదైనా ఉంది అంటే అది గురుకుల నోటిఫికేషన్ కంపల్సరీ వచ్చేది. సుమారుగా 4,000 పైచిలుకు టీజీటీ ఉద్యోగాలు భర్తీ చేసేది ఉంది. అతి త్వరలో నోటిఫికేషన్ వచ్చేది కూడా ఈ కరోనా ప్రభావం లేకుంటే ఆల్రెడీ మార్చ్ ఏప్రిల్ మేలో నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యేది. సో ఇప్పుడు నోటిఫికేషన్ రావడానికి కొంచెం టైం పడుతుండొచ్చు, కానీ 100% నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వచ్చే నోటిఫికేషన్లో మనం ఉద్యోగం సాధించడం ఎలా, ఉద్యోగం సాధించడం ఎలా అనేది ఫస్ట్ చూస్తే, ఈ గురుకుల ఉద్యోగం సాధించడం అంత కష్టమైనది కాదు, అంత ఈజీ కూడా కాదు. పేపర్ కనుక మీరు చూసినట్లయితే 2017, 2018 పేపర్ కనుక తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేపర్కు 60% to 75% వేరియేషన్ ఉంది. అంటే ఈ పేపర్ ఎంత హార్డ్ ఉందో ఈ పేపర్ అంత ఈజీ ఉంది. ఇక్కడ ఉద్యోగం రావడం చాలా ఈజీ. 2017లో ఉద్యోగం రావడం చాలా ఈజీగా వచ్చేసింది. క్వశ్చన్స్ కూడా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అడిగారు. కానీ 2018లో ఈ 2018 గురుకులలో ఇచ్చినటువంటి పేపర్ JN2 వాళ్ళు పేపర్ తయారు చేశారు. కాబట్టి పేపర్ ఎంత హార్డ్ ఉందంటే JL స్థాయిలో, మనకు JL DL ఎంట్రన్స్ ఉంటే ఎంత ఉంటుందో ఆ స్థాయిలో పేపర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ కనుక ఏదైనా సైన్స్ సబ్జెక్టులు కనుక తీసుకున్నట్లయితే ఐఐటి లెవెల్లో వచ్చినాయి క్వశ్చన్స్. సో అంటే ఎంత హార్డ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంత ఈజీగా కాదు, కానీ కష్టపడితే ఏదైనా ఈజీనే, కష్టపడితే ఏదైనా సాధ్యమవుతుంది. ముందుగా బాసరా ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే 2017లో 2012లో బాసరా ఇన్స్టిట్యూట్ స్థాపించినప్పటి నుండి సుమారుగా ఇప్పటి వరకు ఒక 40,000 మంది కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో దాదాపు 7,000 మందికి మనం ఉద్యోగాలు రావడం జరిగింది. ఇదే గురుకులాలు, ఇప్పుడు గురుకుల టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇదే గురుకులాలు 2017 కనుక తీసుకున్నట్లయితే, 2017 గురుకుల కనుక తీసుకున్నట్లయితే మ్యాథ్స్ ఫస్ట్ ర్యాంక్, మ్యాథ్స్లో ఫస్ట్ ర్యాంక్ అండ్ సెకండ్ ర్యాంక్తో పాటు మ్యాథ్స్ చాలా వరకు ఉద్యోగాలు ఉన్నాయి. అండ్ ఫిజికల్ సైన్స్ కనుక తీసుకున్నట్లయితే మీకు బ్రోచర్ కూడా అక్కడ చూస్తున్నాం, బ్రోచర్ ఆల్ టికెట్ నెంబర్తో సహా ఇస్తున్నాం. ఫిజికల్ సైన్స్ కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఈవెన్ తెలుగు తీసుకున్నట్లయితే స్టేట్ సెకండ్ ర్యాంక్తో పాటు 248 మార్క్స్ బై 300 మార్క్స్తో రవీందర్ అని, ఇక్కడ 234 బై 300 మార్క్స్కు ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఇక్కడ 214 బై 300కు ఇక్కడ మ్యాథ్స్ ఫస్ట్ ర్యాంక్ జరిగింది. ఇక్కడ 211 బై 300 మార్క్స్ తోటి ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ జరిగింది పీజీటీలు. సుమారుగా 2017లో టీజీటీ పోస్టులు 4,500 పైచిలుకుంటే బాసరా ఇన్స్టిట్యూట్ నుంచి సుమారుగా 2,500 ఉద్యోగాలు వచ్చినాయి. అంటే 50% రిజల్ట్. 2017లో ఇచ్చిన పోస్టులలో టీజీటీలో 2,500 ఉద్యోగాలు కేవలం బాసరా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినాయి. బాసరా ఇన్స్టిట్యూట్ రావడం జరిగింది. అదే 2018 కనుక తీసుకున్నట్లయితే 2017కు 2018కి పేపర్లో డెప్త్, కంటెంట్ యొక్క ఏదైనా కావచ్చు, జిఎస్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, మెథడాలజీ కావచ్చు, వేరియేషన్ 60% to 75% వేరియేషన్ ఉంది. ఇక్కడ ఉద్యోగం రావడం చాలా ఈజీ అయింది, ఇక్కడ ఉద్యోగం రావడం చాలా హార్డ్ ఉంది. JN2 వాళ్ళ పేపర్ ఉంది. ఈసారి కూడా వచ్చే నోటిఫికేషన్లో కూడా JN2 వాళ్ళు పేపర్ ఇస్తారు. కాబట్టి పేపర్ యొక్క చాలా డెప్త్ ఉంది. కాబట్టి ప్రిపరేషన్ అనేది మీరు నోటిఫికేషన్ రాగానే ప్రిపరేషన్ చేస్తా అంటే అది కష్టమవుతుంది. ముందస్తు ప్రిపరేషన్ ఉండాలి, కంటిన్యూషన్గా ప్రిపరేషన్ ఉండాలి. ఎందుకంటే ఇది మామూలుగా జాబ్ కాదు. దాదాపు పీజీటీ ఉద్యోగం కనుక వచ్చినట్టయితే సుమారుగా 50,000 శాలరీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచే ఉంటుంది. కాబట్టి అంత ఈజీ కూడా కాదు, కాంపిటీషన్ ఉంటుంది, ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు
ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఇట్లా కరోనా ఉంది కాబట్టి ఆఫ్లైన్ క్లాసెస్ మనం కండక్ట్ చేయలేము ఇప్పుడు. కాబట్టి మేము ఆన్లైన్లోకి ఎంటర్ కావడం జరిగింది. ఆన్లైన్లో మీకు డీటెయిల్స్ అన్నీ మేము ఇస్తాం. ఫోన్ నెంబర్, మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం. దానికి మీరు కాంటాక్ట్ చేసి యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, యాప్ ప్లే స్టోర్కి వెళ్ళి లేకుంటే యూట్యూబ్లో లింక్ ద్వారా ఎలా అప్లై చేయడానికి మీకు కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాం. ఏ డౌట్ ఉన్నా కూడా ఆ కాంటాక్ట్ నెంబర్కు కాల్ చేయండి. చేస్తే వాళ్ళు చెప్తారు మీకు. రీసెంట్గా ఎవరైతే బీఎడ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఉన్నారో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని మీరు వెయిట్ చేయకూడదు. నోటిఫికేషన్ ఎప్పుడైనా రానియండి. ఆ వచ్చే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడైనా రాండి. వచ్చిన నోటిఫికేషన్లో మీకు జాబ్ రావాలి అంటే ప్రిపరేషన్ అనేది చాలా ముందస్తు ప్రిపరేషన్ ఉండాలి. చాలా డెప్త్గా ప్రిపేర్ కావాలి. ఎందుకంటే ఒక ఎగ్జామ్ పేపర్ తయారు చేసేటప్పుడు మీరు ఏదైనా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ యొక్క నాలెడ్జ్ ఎంత ఉందనేది మీరు ఎస్టిమేట్ చేసుకోవాలి. ఎందుకంటే మీ యొక్క సబ్జెక్టుని డెవలప్ చేసుకోవాలి. సబ్జెక్ట్ వస్తే ఉద్యోగం వస్తుంది. మీకు మామూలు సబ్జెక్ట్ ఉంటే ఇంకా దాన్ని ఏం చేయాలి, డెవలప్ చేసుకోవాలంటే కోచింగ్ కంపల్సరీ అవసరం. కోచింగ్ అనేది మీకు ఒక వేన్ చూపిస్తుంది. కాబట్టి బాసరా ఇన్స్టిట్యూట్ వాళ్ళ గురుకులాలలో బాసరా అనేది ఒక నెంబర్ 1 స్థానంలో ఉంది. మీరు ఎవరన్నా అడగండి, ఏ స్కూల్కి వెళ్ళాలని అడగండి, ఏ గురుకుల ఇన్ని సొసైటీలో ఏ గురుకుల స్కూల్కైనా వెళ్ళాలండి, బాసరాలో ఎక్కడ కోచింగ్ తీసుకున్నాం అంటే మీకు బాసరా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నామని చెప్తారు. వేల మంది టీచర్లను తయారు చేసింది వాళ్ళ బాసరా ఇన్స్టిట్యూట్. కేవలం 2017లోనే 2500 పైచులకు ఉద్యోగాలు సాధించిన సంస్థ. అదేవిధంగా 2018 కనుక తీసుకున్నట్లయితే 2018లో ఉద్యోగాలు వచ్చినది అంటే నిజం 2018లో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు మనం కనుక ఒకసారి తీసుకున్నట్లయితే 2018లో వస్తే బాసర నుంచి అయినా ఉద్యోగాలు వచ్చినాయి, లేకుంటే ఓన్గా ప్రిపేర్ అయిన వాళ్ళ నుంచి అయినా ఉద్యోగాలు వచ్చినాయండి. ఇది వాస్తవం. ఇది ఎందుకంటే పేపర్లో ఇప్పుడు మీకు గురుకుల పీజీటీ టీజీటీ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కనుక చూసినట్లయితే చాలా వరకు ఒక 5 నుంచి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు టీచింగ్ ఫీల్డ్లో ఎంసెట్ చెప్పిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ వివిధ కాంపిటేటివ్ వింగ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, చాలా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకే ఉద్యోగం వచ్చింది. కానీ మామూలుగా ఏదో పోయి రాస్తే రాలేదు. వాళ్ళ బాసరా ఇన్స్టిట్యూట్లో ఉద్యోగం వచ్చిన ఇన్ని ఉద్యోగాలు 2018లో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు 40-50% ఉద్యోగాలు వచ్చినాయంటే కారణం ఏంటంటే గురుకుల ఉద్యోగంలో కీలకమైనటువంటి పాత్ర. గురుకుల ఉద్యోగం కనుక తీసుకున్నట్లయితే గురుకులాలలో మీకు 3 పేపర్లు ఉంటాయండి. ఫ్రెషర్స్కి ఉండరు, రీసెంట్గా బీఎడ్ చేసిన వాళ్ళకు పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని ఒకసారి మనం కనుక చూసినట్లయితే గురుకుల కనుక తీసుకున్నట్లయితే గురుకుల పీజీటీ కావచ్చు అండ్ టీజీటీ కావచ్చు తీసుకుంటే 300 మార్కులకు ఉంటుంది. ఈ 300 మార్కులలో ఫస్ట్ పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3 కనుక తీసుకున్నట్లయితే పేపర్ 1 అండ్ పేపర్ 2 అండ్ పేపర్ 3 ఈ 3 పేపర్లు కనుక తీసుకున్నట్లయితే ఇది కంప్లీట్ జిఎస్ అండి, జనరల్ స్టడీస్ పేపర్. ఇది మెథడ్ అండ్ థర్డ్ వన్ ఇస్ కంటెంట్. ఓకే, గురుకులాలో ఉద్యోగం సాధించాలంటే, గురుకుల ఉద్యోగం రావాలంటే కంప్లీట్గా మెథడ్ మీద డిపెండ్ అవుతుంది. మీకు 50% కీ రోల్ మెథడ్ మీద ఉంటుంది. ఈ మెథడ్ ఎవరైతే బాగా చదువుతారో, ఈ మెథడ్ ఎవరైతే బాగా మార్క్స్ చేస్తారో వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. ఇవాళ ఈ మెథడాలజీ బాసరా ఇన్స్టిట్యూట్లో ఈ మెథడాలజీ బోధించేటువంటి అధ్యాపకులు సీనియర్ ఫ్యాకల్టీ, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. ఏ సబ్జెక్ట్ తీసుకోండి, తెలుగు రాష్ట్రాలలో 2 తెలుగు రాష్ట్రాలలో ఒక సబ్జెక్టు పలానా సబ్జెక్టు ఏ ఫ్యాకల్టీ అయితే బాగా చెప్తాడో ఆ ఫ్యాకల్టీ బాసరా ఇన్స్టిట్యూట్లో ఉన్నారు. అలా బాసరా ఇన్స్టిట్యూట్కు ఇంత రిజల్ట్ రావడానికి, అది ఏదైనా సరే ఇంత రిజల్ట్ రావడానికి కారణం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఏ ఫ్యాకల్టీ ఎవరు బాగా చెప్తే ఆ ఫ్యాకల్టీని తీసుకొచ్చి మేనేజ్మెంట్ చెప్పిస్తుంది. ఈ సీక్రెట్ గల కారణం ఏంటంటే స్టేట్ ఫేమ్ అధ్యాపకులని తీసుకొచ్చి చెప్పేయడం వల్లనే ఇవాళ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 2లో ఈ మెథడాలజీలో మనకు ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చినట్లయితే ఆఫ్లైన్ క్లాసెస్ కావచ్చు, ఆఫ్లైన్ క్లాసెస్లో కనుక తీసుకున్నట్లయితే ఒక బయోసైన్స్ కనుక తీసుకున్నట్లయితే విక్రమ్ సార్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ తీసుకున్నట్లయితే డాక్టర్ వేణుగోపాల్ సార్ కావచ్చు, అండ్ మ్యాథ్స్ కనుక తీసుకున్నట్లయితే జితేందర్ రెడ్డి కావచ్చు, అండ్ సోషల్ కనుక తీసుకున్నట్లయితే ఆంజనేయులు సార్ కావచ్చు, అండ్ తెలుగు కనుక తీసుకున్నట్లయితే సింహాచలం కావచ్చు, అండ్ ఇంగ్లీష్ కనుక తీసుకున్నట్లయితే ప్రసాద్ రెడ్డి కావచ్చు. ఈ 6 మెంబర్స్ ఫ్యాకల్టీ స్టేట్లోనే పెద్ద నేమ్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ. ఈ 2500 మందికి వాళ్ళ ఉద్యోగాలు వచ్చినంటే కారణం కూడా
ఇందులో వీళ్ళ యొక్క పాత్ర చాలా కీలకం. అదేవిధంగా కంటెంట్ కనుక తీసుకున్నట్లయితే ఈ కంటెంట్ అనేది 2017కు 2018కి చాలా తేడా వచ్చింది. ఈ సైన్స్ సబ్జెక్ట్ కనుక తీసుకున్నట్లయితే ఒక ఐఐటి చెప్పే ఫ్యాకల్టీని కావచ్చు, నీట్ చెప్పే ఫ్యాకల్టీని తీసుకొచ్చి చెప్పివ్వాల్సి వస్తుంది. సో బాసరా ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ కాదు, రాజీ పడదు. ఎవరు బాగా చెప్తే వాళ్ళని తీసుకొచ్చి మీతో చెప్పిస్తుంది. మీకు అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ని మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మీరు ఏదైతే బాసరా ఇన్స్టిట్యూట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో అంతకు మేము రెట్టింపు సబ్జెక్ట్ని ఇస్తాం ఇక్కడ. సో అదేవిధంగా జిఎస్లో కనుక తీసుకున్నట్లయితే జిఎస్లో మళ్ళీ సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి అని ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సిలో ఇందులో కంప్లీట్గా ఇంగ్లీష్ ఉంటుంది. సో సెక్షన్ బిలో రీజనింగ్ కావచ్చు, అండ్ రీజనింగ్ ఒకటి ఉంటుంది, టీచింగ్ ఆప్టిట్యూడ్ అండ్ మోరల్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. ఇందులో ఒక 8 టాపిక్స్ ఉంటాయి. అందులో తెలంగాణ కల్చర్ అండ్ మూమెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ రీజనింగ్ కీలక పాత్ర పోషిస్తుంది, ఇక్కడ ఇంగ్లీష్ కీలక పాత్ర పోషిస్తుంది. సో ఇక్కడ ఇది 100 మార్క్స్, ఇది 100 మార్క్స్ అండ్ ఇది ఒక 100 మార్క్స్. సో ఈ 300 మార్కులు. ఈ 300 మార్కుల సిలబస్లో ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 2017 కనుక తీసుకున్నట్లయితే దాదాపు మన దగ్గర బాసరా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నటువంటి వ్యక్తి ఫస్ట్ ర్యాంక్ 214 మార్క్స్ రావాలి. అదే 2018లో కనుక తీసుకున్నట్లయితే 2018లో వాళ్ళకు ఈ మ్యాథ్స్ ఫస్ట్ ర్యాంకు 150 మార్కుల కాడ ఆగిపోయింది. 2017లో 214లో వస్తే ఇక్కడ 150 మార్కులకి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. అదే ఫిజికల్ సైన్స్ కూడా తీసుకుంటే 149కే ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఇక్కడ 234 మార్క్స్, అంటే 70 నుంచి 80 మార్కుల వేరియేషన్ ఉంది. అదేవిధంగా తెలుగు కనుక తీసుకున్నట్లయితే 248లోనే వచ్చింది, ఇక్కడ కూడా 150+లోనే ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. దాదాపు సుమారుగా 90 మార్కుల వేరియేషన్ ఉంది ఫస్ట్ ర్యాంక్ అప్పటికిప్పటికి. అంటే పేపర్ 2008లో పేపర్ చాలా డెప్త్గా ఉంది. ఆ పేపర్ని రీచ్ కావాలి అంటే మీ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. ఆ సబ్జెక్టు కావాలి అంటే మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి చెప్పియాలి. అప్పుడే మీ యొక్క సక్సెస్ సాధ్యమవుతుంది. ఇవాళ బాసరా ఇన్స్టిట్యూట్లో మెయిన్ గురుకుల ఇంత రిజల్ట్ రావడానికి గల మెయిన్ కారణము ఎక్కడి ఫ్యాకల్టీ అండ్ మేనేజ్మెంట్ యొక్క కృషి. సో మొత్తం గురుకులాల్లో కనుక తీసుకున్నట్లయితే 2500 అండ్ 1200 మన గురుకుల కూడా 2800 పోస్టులలో కూడా మనకు 1200 పైచిలకు ఉద్యోగాలు వచ్చినాయి. పీజీటీ, టీజీటీ కనుక తీసుకున్నట్లయితే దాదాపు సుమారుగా తీసుకున్నట్లయితే 3700 దాదాపు 4000 నియర్లీ. ఇంకా కొంత హాల్ టికెట్ కొందరు మనకు వాళ్ళు సమాచారం ఇస్తేనే మనకు ఉద్యోగం వచ్చిందని ఉంటుంది కాబట్టి సో 3500 to 4000 మధ్యలో మనకు ఉద్యోగాలు రావడం అంటే అది అంత ఈజీ కాదు. అన్ని ఉద్యోగాలలో 7000 ఉద్యోగాలలో 3500 నుంచి 4000 ఉద్యోగాలు వచ్చినాయంటే అంత సులభం కాదు. అది ఏ సంస్థకు సాధ్యం కాదు, కేవలం బాసరా ఇన్స్టిట్యూట్ వల్లనే అది సాధ్యమవుతుంది. మీరు కోచింగ్ తీసుకున్న వాళ్ళు కోచింగ్ తీసుకోకుండా ఈ ఆన్లైన్ క్లాసుల యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఆన్లైన్ క్లాసెస్ ఏంటంటే కొందరికి కోచింగ్ రావడానికి వీలు కాదు. ఎవరికైతే కోచింగ్ రావడానికి వీలు కాదో వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ ఎంతో ఉపయోగపడతాయి. ఇంతవరకు మేము ఆన్లైన్ క్లాసెస్లో లేము, కేవలం ఆఫ్లైన్లోనే ఉన్నాం. 2012 నుంచి ఇప్పటివరకు కేవలం ఆఫ్లైన్ క్లాసులో ఇవ్వడం జరిగింది. కానీ కొత్తగా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆన్లైన్ క్లాసులో కూడా రావడం జరిగింది. ఆన్లైన్ క్లాసెస్ ఎవరెవరికి ఇంపార్టెంట్, ఎవరికి యూజ్ అవుతాయి అంటే, ఎవరికైతే ఇంత దూరం రాలేక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకేది ఇతరతర ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు రాలేని వాళ్ళకు ఆన్లైన్ క్లాసు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆన్లైన్ క్లాస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ వినొచ్చు. ఒక వీడియో మీ దగ్గర కనుక ఉన్నట్లయితే మీ సబ్జెక్టు అర్థమయ్యేంత వరకు ఎన్నిసార్లు అయినా వినొచ్చు. అదే ఆఫ్లైన్ క్లాస్లో ఒకసారి వస్తే మీరు ఇంటారు, నోట్స్ రాసుకుంటారు, వెళ్ళిపోతారు. అది అర్థం కాలేదంటే మళ్ళీ మీరు అర్థం కాలేదని ఇక్కడ అలా కాదు, ఎన్నిసార్లు అయినా మీరు వినొచ్చు. సో కాబట్టి ఆన్లైన్ క్లాసులకు ఆఫ్లైన్ క్లాసులకు తేడా ఏంటంటే, ఆన్లైనే, ఆఫ్లైనే. ఆన్లైన్ లాగానే చూడాలి, ఆఫ్లైన్ లాగానే చూడాలి. ఆన్లైన్ క్లాసుని డైలీ ఒక 2-3 అవర్స్ చూడొచ్చు. ఆఫ్లైన్ క్లాసులు 10 గంటలైనా చెప్పిస్తాం. ఇది 3 నెలల్లో 2.5 నెలలు, 3 నెలలు, 4 నెలల కోర్స్ అయిపోతుంది. కానీ ఆఫ్లైన్ మీరు ఎన్ని రోజులైనా 1 ఇయర్ అయినా సరే మీరు చూసుకోవచ్చు, సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవచ్చు. సో సబ్జెక్టు డెవలప్ చేసుకోవడానికి, మీ యొక్క సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవడానికి
ఆన్లైన్ క్లాసెస్ చాలా ఉపయోగపడతాయి. ఏం సబ్జెక్టు తక్కువ నాలెడ్జ్, ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్టు వస్తే ఉద్యోగం వస్తుందండి. మీ ఫ్రెషర్స్ ఉన్నారు, మీకు ఇప్పుడు ఇంత సబ్జెక్ట్ రాకుండొచ్చు. ఒక 15 సంవత్సరాలు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 15-20 సంవత్సరాల నుంచి ఎంసెట్ ఐఐటి చెప్తున్న వ్యక్తితోటి మీరు పోటీ పడాలంటే రిస్క్ అవుతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా ఒకటి ఉండాలి. ఆన్లైన్లో అయినాలి, ఆఫ్లైన్కి రావాలి. అప్పుడు సబ్జెక్ట్ వస్తేనే ఉద్యోగం వస్తుంది. కాబట్టి మీరు ఎవరైతే రీసెంట్గా డిఎడ్ బిఎడ్ అయిపోయిన వాళ్ళు దాదాపు చాలా వరకు ఉన్నారు, 2018 నుంచి 17 నుంచి చాలా వరకు ఉన్నారు. కాబట్టి మీరు ఆన్లైన్ క్లాసులు బాసరాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీకు కింద స్క్రోల్ అయితే ఆ నెంబర్లకు కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ అండి.